రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అన్నది కొత్తది కాదు, చాలా కాలంగానే జరుగుతున్నాయి. కానీ మేము చేసింది కొంచెం అరుదైన శస్త్రచికిత్స. నార్మల్ గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అన్నది ఇప్పుడు అన్ని ఊళ్ళలోనూ జరుగుతున్నాయి. కానీ మా వద్దకు ఒక 50 ఏళ్ల మహిళ వచ్చారు. ఆవిడకి కాలు వంకరగా కూడటం వల్ల ఎముక అరుగుదల వచ్చింది. సో మామూలుగా చేయాల్సి వస్తే ఒక 2-3 ఆపరేషన్ స్టేజ్డ్ గా చేసి అప్పుడు ఆవిడకి మనం శస్త్రచికిత్స చేయగలం. బట్ ఈ రోబోటిక్స్ సాయం ద్వారా ఒకే ఆపరేషన్ లో ఆవిడకున్న ఇబ్బందులన్నీ మనం కరెక్ట్ గా ఎదుర్కొనగలుగుతాం. దీనివల్ల ఆవిడ ఆపరేషన్ అయిన తర్వాత రోజు నుంచి నడవగలిగారు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 3 నెలలు అయింది. ఆవిడ చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా. అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ వల్ల, ఈ నీ సర్జరీ వల్ల కొంతమంది రిచ్ వాళ్ళు చేయించుకోగలుగుతారని వాళ్ళకి మెంటాలిటీ పడిపోద్ది. అంటే పూర్వీకులు అనేవాళ్ళు దీన్ని అఫోర్డ్ చేయగలమా, దీన్ని మనం చేయించుకోలేం, మళ్ళీ మనం ఏదో ఒక ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే మనకి ఆరోగ్యశ్రీలో వచ్చిందా లేదా వాళ్ళు ఫస్ట్. ఈ ఆపరేషన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఎక్కడో రోబోట్ ఆకాశంలో నుంచి వచ్చి చేసేది కాదు కదండి. అదే డాక్టర్ చేస్తున్న ఆపరేషన్ రోబోటిక్ సాయంతో. అంటే ఇట్ ఈస్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ బెటర్ రిజల్ట్స్. సో ఆపరేషన్ రోబోట్ చేయట్లేదు, డాక్టర్ గారే చేస్తున్నారు. మీ డాక్టర్ గారు అబ్నార్మల్ గా ఫీజు ఎందుకు తీసుకుంటారండి? మామూలు సర్జరీకి వీటికి ఒక 10% కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అలాంటప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్ చాలా కాస్ట్లీ, ఓన్లీ అఫోర్డబుల్ వాళ్ళు చేసుకోగలరు అన్న అపోహల నుంచి ముందు జనాలు బయటికి రావాలి. చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ పూర్వీకులు కానీ మామూలు నీ రీప్లేస్మెంట్ మీరు చేయించుకోగలిగితే ఇంకొక 10% ఎక్స్ట్రా ఖర్చు పెడితే ఆ రోబోటిక్ సర్జరీ కూడా చేయగలుగుతాం. ఆ డబ్బులు మీకు వ్యర్థం కావు. ఎందుకంటే మామూలు ఆపరేషన్ లో ఫిజియోథెరపీ ఎక్కువ కాలం చేయించుకుంటారు. ఆ డబ్బులు ఇక్కడ మీకు మిగులుతున్నాయి కదా, మీరు తొందరగా రికవర్ అవుతున్నారు కదా, తొందరగా మీ పనిలోకి వెళ్ళగలరు. సో అలా కూడా మీకు ఫైనాన్షియల్ గా అడ్వాంటేజ్. రానున్న కొద్ది రోజులలో కావచ్చు, అంటే దానివల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ జరిగే అవకాశం, తొందరగా లేచి నడవడం వల్ల ఏమన్నా తొందరగా నడవాలనే కదా సార్ ఇవన్నీ వాళ్ళు. అంటే నేను ఏమంటున్నా అంటే మనం కొంచెం లేటుగా లేస్తారు, కొంచెం ఎక్సర్సైజ్ అవి చేస్తారు. తొందరగా ఎక్సర్సైజ్ చేస్తేనే మజిల్ రికవరీ బెటర్ గా ఉంటుంది. ద హోల్ ఐడియా ఇస్ ఫాస్టర్ రికవరీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.